హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీ చంద్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, రైతు వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ అనే ప్రోడక్ట్ వాడటం జరిగింది. ఇది బయో ప్రోడక్టే. ఇప్పుడు ఏదైతే ఉందో జనవరి 15 తర్వాత ఒక కాపు కాసింది, కాయలు కూడా కోయటం జరిగింది. ఈ మందు కొట్టిండు. చాలా కెమికల్స్కి ఏంటంటే కొంచెం కొంచెం ముడ తిప్పుతూ ఉంటుంది, నల్లి ఎఫెక్ట్తోని ఆకులు తలభాగం గాదరగా ఉంటుంది. ఇది ఒక డోస్తో నీళ్లు పెట్టి కొట్టిండు. ఒక డోస్తోనే దీనికి కాంబినేషన్గా సియాబియాన్ అని ఒక న్యూట్రిన్స్ కొంచెం లిటిల్ బిట్ గ్రోత్ ప్రమోటర్ ఉంటుంది, కలిపి కాంబినేషన్ రైతు కొట్టడం జరిగింది. పూర్తి వీడియో చూడండి. అలాగే ఎవరికన్నా ఈ ప్రోడక్ట్ కావాలంటే కనుక మన ఛానల్ కన్సల్ట్ అవ్వండి. కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది. మీకు నచ్చితేనే ఇంట్రెస్ట్ ఉంటే మీ ఏరియాలో దొరికితే తీసుకోండి. చాలా మంచి ప్రోడక్ట్, ఉపయోగపడిద్దని చెప్పడం జరుగుతుంది. మనమేం ప్రమోషన్ చేయటం లేదు. చెట్టు తల భాగం ముడ తిప్పి బాగా మంచి ఒక బెత్తటి కొమ్మ వచ్చింది. మామూలుగా ఎన్ని కెమికల్స్ కొట్టినా కానీ ముడత సచ్చి బతికి కొద్దిగా ముడ తిప్పుతుంది, అంతేగాని ఇది అంతకాడికి 2 రెట్లు బాగా పనిచేసింది. ఉన్నట్టు ఉన్నాయి బావా. స్టార్టింగ్ లో అయితే చూడు అట్లా ఉన్నాయి అనమాట. తగ్గు మాకు కొట్టిన ఫుల్ పడే ఉండే అప్పుడు ఉండే ఇంత కొమ్మలేదు, ఆడి వచ్చింది కొమ్మ అసలు. అంటే కొమ్మ వస్తుందిలే కానీ కొమ్మ అంటే పెరగలేదులే. ఏందన్నా అనాబి గ్రాసియా కొట్టినా కూడా రాలా కొమ్మ పూతలు ఇంత ఫ్లవరింగ్ ఆడి వచ్చినాయి అప్పుడు అసలు. ఏం పేరన్నా? నా పేరు కేశవులు. ఎన్ని రోజులు అయిందా మందు కొట్టి? మందు పేరు ఏంది? బ్లాక్ అండ్ వైట్. ఎన్ని రోజులు అయింది ఇది కొట్టి? ఇది కొట్టి వాళ్ళకి అవుతున్నా 5 రోజులు. 5 రోజులు అయింది. ఎట్ట పని చేసింది అనేది? బ్రహ్మాండంగా ఉందయ్యా. మేము గ్రాసియా అనాబి మనం ఎలక్ట్రిక్ సీజ్మైట్ అవి కొట్టినా కూడా రాలా. ఇది కొట్టినందుకు బాగానే ఉంది. ఓకే. ఫ్లవరింగ్ అసలు అంత పెద్ద మందులు కొట్టినా కూడా నాకు తగలలా మరి. అదేలే. ఇగురులు తేటగా ఉందా? ముడ తిప్పి తేటగా ఉంది, ఒకపడుతుంది నీకు. నేను చెప్పే పని ఏముంది ఇక. ఖచ్చితంగా వాళ్ళకి 5 రోజులు. పూతలు నల్లి కూడా లేదు, పెట్టు దాంట్లో దగ్గరగా తీసాను పెట్టు, దాన్ని తీగ పోతున్నాయి. ఆడుంది లేదు. సరే, దేనికైనా నల్లి పూర్తిగా బాదులే కానీ ఎకరానికి 500 2,000 రూపాయల మందులు కొట్టినా కూడా మనకి నాకు ఈ రిజల్ట్ రాలా. మందు అయితే బాగా పనిచేసింది. బ్రహ్మాండంగా బాగా పనిచేసింది. కొమ్మ వచ్చిందా? కొత్త కొమ్మ? అదంతా కొత్త కొమ్మే. మళ్ళీ ఆడే మొనలు అవుతుంది. ఇక అదేరా వేసుకోవచ్చు, దానికి కూడా వేస్తాను నేను మళ్ళీ కూడా. మిగతా రైతులకి రికమెండ్ చేస్తారా? రికమెండ్ చేసేది ఏముంది, వాళ్ళు అసలు మన సేమ్ చూస్తూనే ఉంటారు, నా కాడికి వచ్చి అడుగుతారు. మనకు అర్థమైపోయింది. అదేలే, ఇప్పుడు మామూలుగా బయోలు కొట్టడానికి ఇష్టపడరు. ఈ స్టేజ్లో వాడొచ్చు అంటారా? దీన్ని చూసారుగా, ఇది బయో ప్రోడక్ట్, ఆర్గానిక్ ప్రోడక్టే. ఆ పర్సంటేజ్లు ఏమైనా కానీ పెంచుంటాయి. సరే, ఆ ఉద్దేశం ఉండేది కదా, మరి నువ్వు ఎందుకు వాడిను ఇది? ఎందుకు వాడిను అంటే నాకు మళ్ళీ దానికి ఎందుకు కొడతానంటావు ఆ చేనికి కూడా. అవునవును, ఇది రిజల్ట్ బాగుంది. కొమ్మ పూత కింద ఫ్లవరింగ్ బ్రహ్మాండంగా ఉంది కాబట్టి ఇంకా దానికి కూడా వేయాల. అదేలే, ఇప్పుడు కెమికల్స్ ప్రోడక్ట్ మీద కూడా ఇది కూడా వాటి మీద ఎక్కువ రిజల్ట్ కనపడదు. 99% అసలు 100% ఇదే ఎక్కువ. అదేలే, ఒక కాపు కాసిన తర్వాత బయో ప్రోడక్ట్ వేయొచ్చు అంటావు నీ నమ్మకం ప్రకారం. అది ఇబ్బంది లేదు, వేసుకోవచ్చులే. అదేలే. ఏంది ఎలమంది గారు చేంజ్ చూడటానికి వచ్చి నేను రైతు కొట్టే ఎలమందరావు గారు ఎట్ట అనిపించింది చేంజ్? ఇప్పుడు ఆయన కొట్టేటప్పుడు వచ్చినా ఓన్లీ కొట్టిన తర్వాత రిజల్ట్ చూద్దామని వచ్చిన. నారాయణ గారు, నారాయణ గారు ఎట్ట అనిపించింది చేను? వేయచ్చు అంటారా? మందు కొట్టచ్చు అంటారా? పెట్టిన డబ్బుకి న్యాయం జరిగిందంటారు కేశవ్ గారు? ఏం పెట్టా దీనికి నేను ఎకరానికి పెడితే ఒక 1,400 ఏం పెట్టా. మరి 500 2,000 పెట్టినా కూడా మాకు ఈ రిజల్ట్ తగల బ్రహ్మాండంగా ఉంది. అట్లయితే ఏంటి, మనం బయో ప్రోడక్ట్లు ప్రమోట్ చేయటం లేదు, రైతుకు ఉపయోగపడిద్దని. కొన్ని ఏంటంటే ఉపయోగపడే ప్రోడక్ట్లు బయోల్లో కూడా చాలా ఉన్నాయి. విపరీతంగా జడలు పెరగకుండా కొంచెం బొబ్బర్లు వస్తాయి అనేది అపోహ ఉంటుంది కదా. ఒక కాపు కాసిన తర్వాత ఇట్లా మనకి జనవరి 15 తర్వాత పెద్ద ఇబ్బంది అయితే ఉండదు. ఆ ఉద్దేశం ఉంటే కనుక వాడండి, లేకపోతే మీ ఇష్టం. ఆల్టర్నేట్ కెమికల్స్కి వెళ్ళండి. ఎన్ని కెమికల్స్ వాడినా కానీ 7-8 డోసుల కాడికి కాంబినేషన్లో సరైనలు వాటిని కొట్టి ఏదన్నా 1-2 డోసులు కొంచెం వేరే పడ్డా కానీ పంట డ్రాప్ అవుతుంది. పంట ఎప్పుడైతే డ్రాప్ అయిద్దో 2-3 డోసులు అదనం పడుతుంటాయి.
ఆ 2-3 డోసులో కూడా ఏదైనా తప్పు చేశారంటే మళ్ళీ చేను రికవర్ కాదు. అటువంటి పరిస్థితుల్లో, ఇరిటేషన్ పరిస్థితుల్లో ఇటువంటి ప్రోడక్ట్ కొట్టుకుంటే కనుక ఒక డోసు చేను ముడత బాగా ఇప్పిద్ది. తర్వాత మళ్ళీ కెమికల్స్ వాడుకోవచ్చు. మీ పంటను మీరు మంచిగా రక్షించుకోవచ్చు అనే ఉద్దేశంతో వీడియోని చేయడం జరుగుతుంది. అంతేగాని వేరే ఉద్దేశం ఏమీ లేదు. అర్థం చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్.